మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా బైబిల్ ఉండాలి. భర్తకు ఒక బైబిల్ ఉండాలి, భార్యకు ఒక బైబిల్ ఉండాలి, పిల్లలందరికీ కూడా ఒక బైబిల్ ఉండాలి. అందరము కలిసి ఒక ప్లేట్లో భోజనం చేయం కదా, అందుకని ఎవరి ప్లేట్ వాళ్ళకు ఉన్నట్టుగా ఎవరి బైబిల్ గ్రంథము వాళ్ళకి ఉండాలి. 99వ కీర్తన 99వ సంకీర్తన 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 6వ వచనము అందరం కలిసి చదువుదాం. ప్రారంభిద్దామా? ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేది. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరము ఇచ్చెను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్దామండి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యముల నుండి ఇక్కడ 3 వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తి ఎవరండి? మోషే. చెప్దాం ఎవరండి? ఆ మోషే. రెండవ వ్యక్తి అహరోను. మూడవ వ్యక్తి సమూయేలు. మోషే అహరోనులు యాజకులని వ్రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, యాజకులని గమనిస్తున్నాం. సమూయేలు ఒక ప్రవక్త, గొప్ప ప్రార్థనా పరుడు. మరి నాకు ఒక చిన్న డౌట్ ఒకటి కలిగింది. దేవా, ఎందుకు ఈ 3 పేర్లు ఇక్కడ మీరు లిఖించారు? కొట్టి మోషే పేరు ఎందుకు పెట్టారు? మరి అహరోను పేరు ఎందుకు పెట్టారు? సమూయేలు పేరు ఎందుకు పెట్టారు? ఆదాము ఉన్నాడు కదా, ఆయన పేరు ఎందుకు పెట్టలేదు? అబ్రహాం ఉన్నాడు కదా, ఆయన పేరు ఎందుకు పెట్టలేదు? ఇస్సాకు ఉన్నాడు కదా, ఆయన పేరు ఎందుకు పెట్టలేదు? నోవాహు ఉన్నాడు కదా, ఆయన పేరు నువ్వు ఎందుకు తీసుకోలేదు? ఎనోష్ అనేవాడు ఉన్నాడు. 425 సంవత్సరాల తర్వాత, అనగా మానవుడు జన్మించిన 425 సంవత్సరాల తర్వాత ఎనోష్ అనేవాడు ప్రార్థన ప్రారంభించినట్లుగా ఆదికాండంలో రాయబడి ఉంది. ఆ ఎనోషాన్ని ఎందుకు తీసుకోలేదు ప్రభువా? అలాగనే హానోకు నీతో నడిచాడు కదా, హానోకు తీసుకోకుండా ఇప్పుడు ఎవరిని తీసుకున్నాడంటే ఆయన 3 తీసుకున్నాడు. ఎందుకు ఈ 3 తీసుకున్నాడు దేవుడు అనంటే, దానికి కొన్ని విషయాలు మనం బైబిల్లో నుండి చూద్దాం. గత కాలంలో నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని తలంపులు నాకు అనుగ్రహించాడు. ఆ తలంపులను నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ 3 ఎవరు అనంటే, ప్రియమైన బిడ్డ, అక్కడ యాజకులు అని ఉంది కదా. యాజకులు అంటే ఎవరు? ఒక మాట చెప్తాను. ఒకవేళ ఎవరైనా ఇశ్రాయేల్లో ఒకడు పాపం చేస్తే ఒక గొర్రెను కానివ్వండి, లోపం లేనటువంటి ఒక జంతువును యాజకుని దగ్గర తీసుకొస్తాడు. యాజకుని దగ్గర తీసుకొచ్చి, అయ్యా నేను పలానా పాపం చేశాను, నా పాపము కొరకని ఇదిగో ఈ బలి పశువును నేను దేవునికి ఇస్తున్నానని చెప్తే, యాజకుడు ఏం చేస్తాడు? ఆ పాపం చేసినటువంటి వ్యక్తికి దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని చిందించి పాపాన్ని కడిగి వేస్తాడు. కాబట్టి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, యాజకులు అంటే ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, మధ్యవర్తి, మీడియేటర్. చెప్దామండి, యాజకుడు అంటే ఎవరు? మీడియేటర్. కనుక ఎందుకు దేవుడు ఈ 2 పేర్లు తీసుకున్నాడు? మోషే పేరు ఎందుకు తీసుకున్నాడంటే, మోషే గొప్ప నాయకుడే, మనం కాదని చెప్పడము లేదు. మోషే మధ్యవర్తిగా ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగనే అహరోను యాజకుడిగా ఉన్నాడు. యాజకుడు అంటే మీడియేటర్గా ఉన్నారు. మానవులకి దేవునికి మధ్యలో, మానవులను దేవుడు చంపేయకుండా వీళ్ళందరూ కూడా పాటుపడి వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి, దేవా ఈ పాపి అయినటువంటి మనుషులను మీరు క్షమించండి 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 అని దేవుణ్ణి వారు ప్రాధేయపడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 ఈ 99వ కీర్తనాకారుడు ఎవరైతే రాశారో ఆ కీర్తనాకారుడు ఈ 3 ఎంపిక చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకి బాగా పరిచయమైనటువంటి మీడియేటర్, మధ్యవర్తి ఎవరు అనంటే మోషే. ఇశ్రాయేలుకి బాగా పరిచయమైనటువంటి ఇంకొక మధ్యవర్తి ఎవరంటే అహరోను. బైబిల్లో మనం చూద్దాం. గమనించండి, నేను ఎందుకు ఈ మాటలు తీసుకున్నానంటే, మన ఇంటిలో దేవుడు మనలను మధ్యవర్తులుగా ఉంచాడు. నా ఇంటిలో దేవుడు నన్ను మధ్యవర్తిగా ఉంచాడు. ఒకవేళ నువ్వు నాన్నగా ఉంటే నీ ఇంట్లో నిన్ను దేవుడు మధ్యవర్తిగా ఉంచాడు. నీ పిల్లలు ఏదైనా దోషం చేస్తున్నారేమో, నీ
పిల్లలు ఏదైనా పాపం చేస్తున్నారేమో, నీ కుటుంబం ఒకవేళ పాపంలో ఉందేమో, నాన్నగా లేకపోతే అమ్మగా మధ్యవర్తిగా ఉండడము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి ఒక తల్లి తన గదిలోనికి వెళ్ళి ప్రలాపించి ఏడుస్తూ ఉందట. ఎందుకు ఏడుస్తుందంటే ఆ భర్త త్రాగుబోతు, ఆ భర్త దేవుని మందిరానికి రాడు, ఆ భర్తకు దేవుడు అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేదు, కానీ ఆయన ఏడవాలి. కానీ ఆ తల్లి గదిలోనికి వెళ్ళి నా భర్తను మార్చు ప్రభువని ఆ కన్నీటి పర్యంతము దేవుణ్ణి మొరపెట్టుకుంటా ఉంది, దేవుణ్ణి అడుగుతూ ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ భార్య ఇంటిలో మధ్యవర్తిగా ఉంది, భర్త ఇంటిలో మధ్యవర్తిగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. సరే, దేవుని వాక్యముల నుండి మనం చూద్దాము. మోషే మొట్టమొదటి మధ్యవర్తిగా ఉన్నాడు. 99వ కీర్తన 6వ వచనం చూడండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి అని బైబిల్లో చూస్తున్నాం. చెప్దామంటే మళ్ళీ ఒకసారి, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన యాజకులలో అనగా ఆయన మధ్యవర్తులలో మోషే అహరోనులు ఉండిరి. ఇంకో మాట కింద రాయబడింది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉండెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు మీడియేటర్ల గురించి, ఈ ముగ్గురు మధ్యవర్తుల గురించి మనం నేర్చుకుందాం. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ప్రతి శుక్రవారము మేము ఒక 15-20 మంది ఇక్కడ కూడుకుంటున్నాం. ఎందుకు కూడుకుంటున్నామంటే మోషేలాగా మేము మధ్యవర్తులుగా ఉండాలని, అలాగనే అహరోనులాగా మేము మధ్యవర్తులుగా ఉండాలని, అలాగనే సమూయేలు లాగా మేము మధ్యవర్తులుగా ఉండాలని పోయిన శుక్రవారం మేము ప్రార్థన చేసుకున్నాం. అందరం కొంతమంది ఫ్యామిలీస్ తోటి వచ్చారు. మన విదేశాల్లో మన బిడ్డలు సుమారు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఆ నంబర్ కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఈ 30 మంది కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. మీడియేటర్లుగా ఉండి, మధ్యవర్తులుగా ఉండి, ప్రభువా వీరి రోగమును బాగు చేయండి, వీరికి స్వస్థత అనుగ్రహించండి అని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మనందరినీ కూడా మధ్యవర్తులుగా పెట్టారు. అందుకే నేను చెప్తాను, శుక్రవారం ఒక అర్ధగంట అయినా సరే మీరు 7 నుండి 8 గంటల వరకు రండి. అలాగనే ప్రతి 2వ శనివారం మనకు ఉపవాస ప్రార్థన ఉంది. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే ప్రభుగా ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను సందేశంలోనికి వెళ్ళిపోతాను. ఒకసారి మేమందరం ఇక్కడ కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక తల్లి ఏడ్చుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంటే, మా అబ్బాయి డ్రైవర్ అయ్యా వెళ్ళిపోయాడు, 3-4 రోజులైంది, ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ చేయడం లేదయ్యా అని ఆ తల్లి బాగా ఏడుస్తూ ఉంది. సరే అమ్మ కూర్చో, ప్రార్థన చేద్దాం, కూర్చోమని ఆ తల్లిని కూర్చోబెట్టి నేల మీద మేమందరం ప్రార్థన చేశాం. ప్రభువా ఆ కుమారుడు వెళ్ళిపోయి 4 రోజులైంది, ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ కూడా లేదు, మరి భోంచేశాడో లేదని ఈ తల్లి బాధపడుతుంది. ఏమైపోయాడో, బ్రతుకున్నాడా, చచ్చిపోయాడో అని కూడా ఆమె అంటుంది అని బాగా అందరం ప్రార్థన చేశాం. మీరు నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అన్నాము. అబ్బాయి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. దేవుని మందిరం గుమ్మం చప్పట్లు బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. ఎందుకునంటే మధ్యవర్తులుగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. చూడండి, మొదటిగా మోషే గురించి మనము ఆలోచన చేద్దాం. మోషే అంటే అర్థం ఏంటి? నీటి నుండి తీయబడినటువంటి వాడు మోషే అనని మనందరికీ కూడా తెలుసు. ప్రియమైన బిడ్డలారా, లేవి కుటుంబంలో ఆయన జన్మించాడు. లేవీలంటే దేవుని సేవకులు, దేవుని పని చేయడానికి లేవీలను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ మోషే ఒక గొప్ప మహానాయకుడిగా ఉన్నారు. మొన్న మధ్య ఒక హైందవ ఋషి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను అడిగారు ఒక ప్రశ్న, ఏంటంటే ఒక గొప్ప మహానాయకుడు భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక గొప్ప మహానాయకుడు, ఆయన ఇట్లా బొడ్లు పెట్టుకొని ఉన్నాడు, ఇదంతా ఇరబోసుకున్నాడు, ఆయన స్వచ్ఛమైన హైందవుడు,
ఆయన ఏమంటున్నారంటే, నేను ఈ భూమి పుట్టినప్పటి నుండి ఒక గొప్ప మహానాయకుడిని నేను ఎరుగుదును. ఆయన ఎవరు అంటే మోషే అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరండి? మోషే. గొప్ప నాయకుడు. 6 లక్షల మందిని ఆయన నడిపించినటువంటి మహా గొప్ప నాయకుడు ఆయన. అయితే ఆయన అనేక పర్యాయాలు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి ఇశ్రాయేలుకి మధ్యవర్తిగా ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనాన్ని మీరు గమనిస్తే 32లో మీరు చూడండి. నిర్గమకాండం ఎక్సోడస్లో మీరు చూడండి 32వ అధ్యాయం 32వ వచనంలో మోషే ఆ కొండ మీదకు వెళ్ళాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన కొండ మీద ఉన్నాడు. ఆయన 2 పలకలను తీసుకున్నాడు. ఆ పలకల మీద ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు అన్ని చెప్దామా? మాట్లాడండి. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు తీసుకొని వచ్చేసరికి ఇక్కడ కింద ఏం జరుగుతుంది? కొండ కింద, కొండ మీదేమో మోషే ఉన్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కొండ మీద మనుషులని చెప్పుకున్నాం కదా. ఆ కొండ మీద మోషే ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు తీసుకొని కిందకు వచ్చేసరికి కింద అంత బంగారం సేకరించి అహరోను ఏం చేశాడు అని అంటే, ఒక బంగారు తోటి ఆయన ఒక విగ్రహాన్ని ఆయన చేశాడు. ఆ విగ్రహాన్ని చేసి, ఆ విగ్రహం చేసినందువలన వాళ్ళందరూ దానికి పూజ జరిగిస్తున్నారు. అప్పుడు ఆ దేవుడైన యెహోవా మోషేను కిందకు వెళ్ళు అని అంటే ఆయన కిందకు వచ్చాడు. వచ్చేసరికి వీళ్ళంతా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఆ బొమ్మకు ఆయన మొక్కుకుంటా ఉన్నారు. ఆ పశువుకి, బంగారు పశువుకి వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. వెంటనే మోషే ఏం చేశాడు అని అంటే, ఆ పలకలతోటి ఆ పలకలు పగలగొట్టేశాడు. నేల మీద వేసి పగలగొట్టాడు. ఆ తర్వాత వీళ్ళు పాపం చేసినందువలన జాగ్రత్తగా ఉండండి, ఆయన పైకి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి పైకి వెళ్ళాడు. నేను మీ పాపం గురించి నేను దేవునితో చెప్తాను, నేను మీడియేటర్గా ఉంటాను, నేను మధ్యవర్తిగా ఉంటాను అని బైబిల్లో చూస్తున్నా. 32 చూడండి, ఏమని రాయబడి ఉంది? అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచు ఉన్నాను అంటున్నాడు. చూడండి ఎంత త్యాగమో మోషే గారికి. చూడండి అయ్యా, వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు విగ్రహారాధన చేశారు, వాళ్ళు బొమ్మలకు మొక్కుకున్నారయ్యా. అయితే వారు తప్పిదం చేసినందువలన నేను వారి పక్షంగా ఈ కొండ మీదకి వచ్చి మిమ్మల్ని నేను అడుక్కుంటూ ఉన్నానయ్యా. దోషులొగ్గి నేను అడుక్కుంటున్నాను ప్రభా, వారిని క్షమించు. ఒకవేళ నువ్వు క్షమించలేదనుకో, నీ జీవ గ్రంథంలో నువ్వు రాసిన పుస్తకంలో ఇక్కడ చూడండి, ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయము. నీవు రాసిన గ్రంథములో నుండి దేవుడు ఒక గ్రంథాన్ని రాశాడండి. ఏ గ్రంథం అది? దేవుని బిడ్డల గ్రంథం, మీడియేటర్లుగా ఉన్నటువంటి వారి గ్రంథం, మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారి గ్రంథం, ఉపవాస ప్రార్థనలు జరిగించేటటువంటి వారి యొక్క ఆ పేర్లు ఆ గ్రంథంలో ఉన్నాయి. అలాగే శుక్రవారం దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేటటువంటి వారి యొక్క పేర్లు అందులో ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిసారి ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని అడుగుతున్నారు, ప్రభువా, బంగారు దూడను చేసుకొని వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు క్షమించు. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీ పుస్తకంలో నుండి నా పేరు దాన్ని తీసే ప్రభు, డిలీట్ చేసే ప్రభు, నాకు అక్కర్లేదు. దేవుడు వారిని క్షమించాడు. రెండవసారి మళ్ళీ తిరిగి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీరు చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడండి. దయచేసి మీరు చూడండి. ఒక చిన్న వచనం అక్కడ వ్రాయబడి ఉంది. సంఖ్య 11:1లో జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. ఆ మాట గమనించండి. నేను చెప్పాక నా వెంట చెప్పండి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. చూసారా, ఈ ప్రజలు సనుగుతున్నారట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒకటి మాంసము లేదని, రెండవది చేపలు లేవని, మూడవది కీరకాయలు లేవని, నాలుగవది దోసకాయలు లేవని, కూరాకులు లేవని, ఉల్లిపాయలు లేవని, తెల్లగడ్డలు లేవని, ఇవన్నీ ఐగుప్తు దేశంలో మాకు ఫ్రీగా దొరికేవయ్యా అని అంటున్నాడు. ఉచితంగా దొరికాయి, కానీ ఈ అరణ్యంలో మాకు ఇవేమీ లేవు. జనులు ఆయాసమును గూర్చి సనుగు కొనగా యెహోవాకు వినపడెను. కనుక ప్రియమైన బిడ్డలారా,
వీళ్ళు ఆ బానిసత్వంలో నుండి దేవుడు బయటకు తీసుకొస్తే అరణ్యంలో మాంసం లేదట, అరణ్యంలో ఇంకేం లేవట అండి, చేపలు లేవట, ఇంకా కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, కూరాకులు లేవు, ఉల్లిపాయలు లేవు, తెల్లగడ్డలు లేవు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎంత అంటే మీరు గమనించండి, ఎంత అనగా చులకనైనటువంటి వాటి కోసమని, స్వల్పమైనటువంటి తిండి కోసమని దేవుని మీద వీరు తిరగబడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 11:3 చూడండి, యెహోవా అగ్ని వారిలో రగులు కొనెను. ఒక అగ్ని వచ్చింది, ఈ సనిగే వాళ్ళ దగ్గరికి అగ్ని వచ్చింది. అగ్ని వచ్చి ఆ అగ్ని కొంతమందిని సంహరించింది కనుక 12 చూడండి, నేనే ఈ సర్వ జనులను గర్భము ధరించుతున్నా, నేనే వీరిని కంటినా ప్రభువా, వీళ్ళని క్షమించు. సనిగారు మంచిదే, నువ్వు విన్నావు, నేను కూడా విన్నాను, వీళ్ళని క్షమించు ప్రభువా, క్షమించమని ఆయన దేవుని దగ్గరికి, ప్రభువా నేను వీళ్ళనేమి కనలేదే, నీవు ఒక నాయకుడిగా నన్ను ఉంచావు, నేనేమి వీళ్ళని గర్భం ధరించలేదే, నేనేమన్నా వీళ్ళకి జన్మనిచ్చానా, నేనేమన్నా వీళ్ళకి నాన్ననా, నేనేమన్నా వీళ్ళకి అన్ననా, ప్రభువా క్షమించు అన్నప్పుడు క్షమించే గొప్ప మనస్సు ఉన్నటువంటి దేవుడు వారిని క్షమించాడు. ఆ ప్రాంతం పేరు బైబిల్లో ఉంది, 11:1 తబేరా అని ఉంది. ఏముందండి? తబేరా. తబేరా అంటే మంట. చెప్పండి, ఏముందండి? మంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సనుగుతూ ఉండగా ఒక అగ్ని వచ్చింది. తబేరా అనే స్థలంలోకి ఒక అగ్ని వచ్చింది, ఒక మంట వచ్చింది. ఆ సనిగిన వారందరినీ సంహరిస్తూ ఉండగా మోషే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మధ్యవర్తిగా ఉండి, ప్రభువా నా బిడ్డలను క్షమించు, నేను వారికి తండ్రినేమి కాదు, నేను వారికి తల్లినేమి కాదు. 3వసారి చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి. ఎవరి గురించి అక్కడ రాయబడి ఉంది మీరు చెప్తారా? ఒక స్త్రీ గురించి అక్కడ రాయబడి ఉంది, మీరు చెప్తారా? 12:13 తొందరగా చెప్పండి. 12:13 ఎవరి గురించి ఉందండి? మిరియాం. చెప్పండి, ఎవరి గురించి అండి? అందరూ చెప్పండి, ఎవరి గురించి? మిరియాము గురించి రాయబడి ఉంది. మిరియాము మోషే మీద చనుకుంది. మిరియాము అక్కయ్యనే, కానీ మోషే తమ్ముడు. మరి మిరియాముకు ఇంకొక వ్యక్తి తోడయ్యారు. ఎవరు అని అంటే అహరోను కూడా తోడయ్యారు. ఎందుకంటే ఒక నల్ల జాతి అమ్మాయిని మోషే పెళ్లి చేసుకున్నాడు, ఒక బ్లాక్ లేడీని ఆయన మోషే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నందువలన మరి మోషే దగ్గరికి వెళ్ళి ఏవో చులకనగా మాట్లాడుతున్నారు. వీడు మా తమ్ముడే కదా, వీడు మా బ్రదరే కదా, మాకంటే చిన్నోడే కదా. అహరోను నోరు పడేసుకుంటున్నాడు, మరి మిరియాము కూడా నోరు పడేసుకుంటూ ఉంటే ఏ రోగం వచ్చిందండి ఆమెకి? కుష్టి రాగొచ్చింది. అప్పుడు మోషే ఏం చేశాడు? బాధపడ్డాడు. అయ్యో నా అక్కకి అనారోగ్యం వాటిల్లిందే అని చెప్పి 13వ వచనం చూడండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి మనం బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. 3వసారి మధ్యవర్తిగా ఆయన బయలుదేరారు. మొదటిసారి మీ అందరూ తెలుసు కదా, వారు ఒక దూడను చేసుకున్నప్పుడు, బంగారు దూడను చేసుకున్నప్పుడు ఆయన మధ్యవర్తిగా బయలుదేరాడు. రెండవది తబేరా అనే ప్రాంతంలో మంటలు వచ్చినప్పుడు ఆయన మధ్యవర్తిగా ఆయన బయలుదేరాడు. మూడవది మిరియాము ఆ నోరు పడేసుకున్నందువలన, అనవసరమైన మాటలు మాట్లాడినందువలన ఆమెకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని బట్టి దేవా క్షమించమని నాతో చెప్పండి మాటలు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. వెంటనే దేవుడు మోషే ప్రార్థన విని మిరియామును స్వస్థపరిచాడు. కొన్ని దినాలు అంతరాయం కలిగింది ప్రయాణానికి. ఆమె కొన్ని దినాలు దూరంగా ఉండవలసి వచ్చింది. ఆమె దూరంగా ఉన్నందువలన ప్రయాణము 1 వారం రోజులు నిలబడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా యథావిధిగా మన ఇంట్లో కూడా మిరియాము లాంటి వాళ్ళు ఉన్నారేమో, మన ఇంట్లో కూడా తబేరాలా ఉన్నటువంటి ఆ మనుషులు ఉన్నారేమో. ప్రియమైన బిడ్డలారా, విగ్రహారాధన చేసేటటువంటి బిడ్డలు ఉన్నారేమో. మోషేలాగా నీవు నేను మొరపెట్టినప్పుడు
దేవుడు వారిని క్షమించే దేవుడుగా ఉన్నాడు. 4వ విషయాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మీరు గమనించండి. 14వ అధ్యాయంలో కాదేషు అనే ప్రదేశానికి వాళ్ళు వచ్చారు. కాదేషు బర్నేయ అనే ప్రదేశానికి వచ్చారు. కాదేషు బర్నియాలో వాళ్ళు మళ్ళీ సనగడం ప్రారంభం చేశారు. ఏమని సరుగుతున్నారు? మేము చుట్టూరా తిరగవలసి వచ్చింది, 4 మైళ్ళు ఎక్కడ 40 మైళ్ళు ఎక్కడ అన్నట్టుగా వాళ్ళు బాధ అనుభవించారు. కనుక ఏమనుకున్నారు? ఎందుకు ఈ ప్రయాస అంతా? ఈ మోషే ఎవరు, ఈ అహరోను ఎవరు, ఈ మిరియాము ఎవరని వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుని సేవకుల మీద వాళ్ళు తిరుగుబాటు జరిగించారు. మళ్ళీ తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అని అనుకున్నారు. మన పాలుతేళ్లు ప్రవహించే దేశము ఎక్కడుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు చూడలేదు. మళ్ళీ తిరిగి ఈజిప్ట్కి వెళ్ళిపోదాం, ఇటు ముందుగా వెనక్క అని ఆ కాదేషు బర్నియాలో వారు సందిగ్ధంలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోషేను వాళ్ళు చంపాలనుకున్నారు, అహరోను కూడా వాళ్ళు చంపాలనుకున్నారు. ఎందుకంటే వీళ్ళ నాయకత్వంలో ఎక్కడెక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నాం మనము. కానీ ఇంత తిరిగి 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 కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అనుకున్నారేమో. వెంటనే వాళ్ళు ఆ పాపము చేసినప్పుడు, ప్రభువా మమ్మల్ని చంపాలనుకున్నారు, మా బ్రదర్ని కూడా చంపాలనుకున్నారు, పర్వాలేదు వాళ్ళని క్షమించమని మోషే దేవుని సన్నిధిలో సాగిలు పడ్డట్టుగా 14:5 చూడండి. మోషే అహరోనులు నేల మీద సాగిలు పడ్డారు. అయ్యా మీరు దోషం చేయొద్దు, మీరు దేవుని సేవకులకు వ్యతిరేకంగా మీరు గూడిపుటాలను చేయొద్దని వారు నేల మీద సాగిలు పడ్డారు. కొంతమంది నాయకులైతే బట్టలు చింపుకున్నట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఇంకొక మాట నేను చెప్పి 2వ విషయంలోనికి నేను వెళ్తాను. విష సర్పాలు వచ్చాయి వాళ్ళ దగ్గరికి, విష సర్పాలు వచ్చాయి, వాటిని కాటు వేస్తూ ఉన్నారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మీరు చూడండి. ఆ కాటు వలన వీరందరూ కూడా మోషే మీద వాళ్ళు సణుగుతున్నందువలన, ఆ మోషేను కించపరిచినందువలన, మోషేను ఆ దేవుని సేవకుడిగా వారు గుర్తించినందువలన విష సర్పాలు వచ్చి కరుస్తున్నప్పుడు వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. వాళ్ళందరూ చనిపోతూ ఉంటే మోషే ఒక చిన్న ప్రార్థన చేశాడు. మోషే ఏమని ప్రార్థన చేశాడు? ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేయగా అని బైబిల్లో ఉంది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఆ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు చెయ్యి, దాన్ని ఆకాశం వైపు పైకి ఎత్తు అని అన్నాడు. మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఇలా పైకి ఆకాశం వైపు ఎత్తాడు. ఎవరైతే ఆ సర్పం వైపు నిదానించి చూచారో వాళ్ళు ఆ పాము కాటు నుంచి వైతొలిగిపోయారు, వారి ప్రాణాలు రక్షింపబడ్డాయి. అనుకోవచ్చు ప్రజలు, ఇక్కడ కరిసేది పామే, అక్కడ మేము చూసేది పామే, ఎందుకు చూడాలి అని అనుకొని కొంతమంది చూడకుండా ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞకు లోబడి చూచినటువంటి వాళ్ళు అస్వస్థత పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే 5 పర్యాయములు, ఎన్ని పర్యాయాలండి? 5 పర్యాయములు మోషే నేలన సాగిలపడి దేవుణ్ణి అడుక్కున్నాడు. అందుకే 99వ కీర్తనలో ఆయన యాజకులలో ఎవరున్నారంటండి? మోషే ఉండెను అని ఉంది. యాజకుడు అంటే మీడియేటర్, యాజకుడు అంటే మధ్యవర్తి. అమ్మ, నీ ఇంటిలో ఒక అమ్మగా నీవు మధ్యవర్తివి, ఒక నాన్నగా నీవు మధ్యవర్తివి, ఒక తండ్రిగా నీవు మధ్యవర్తివి, ఒక భక్తి కలిగినటువంటి కుమార్తెగా నీవు మధ్యవర్తివి. నీ తండ్రి పాపం చేస్తున్నా, నీ తల్లి పాపం చేస్తున్నా, నీ పిల్లలు పాపం చేస్తున్నా, ఒక అమ్మను దేవుడు యాజకుడుగా మధ్యవర్తిగా మన ఇంట్లో ఉంచాడు. 2వ వ్యక్తి ఎవరండి? అహరోను. మళ్ళీ చెప్దాం, ఎవరండి? అహరోను యాజకుడు. అహరోను మోషే యొక్క బ్రదర్, ఆయన పెద్దన్నయ్య. మరి ఆయనకు చాలా బలం ఉంది. దేవుడు అహరోను కుటుంబీకులను దేవాలయములు పని కొరకని వినియోగించుకున్నాడు. దేవుడైన యెహోవా మరి వారిని సేవ నిమిత్తమని వినియోగించుకున్నాడు. 99వ కీర్తనలో అహరోను ఉండెను, మోషే ఉండెనని బైబిల్లో మనం చూస్తున్నాం. మరి మీరు దేవుని వాక్యంలో గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళొకసారి అహరోను ఇప్పుడు 2వసారి ఆయన మధ్యవర్తిగా దేవుని సముఖానికి వెళుతున్నాడు. అప్పుడు మోషే, నీవు ధూపార్తను తీసుకొని, గమనించి, మీరు ధూపార్తను తీసుకొని వెళ్ళు అంటున్నాడు. సంఖ్య 16:46లో రాయబడి ఉంది. సంఖ్య 16:46లో మోషే అహరోను చెప్తున్నాడు, ప్రజలు చనిపోతూ ఉన్నారు,
ప్రజల మీదకు దోషం వచ్చింది, ప్రజల మీదకు మరణం వచ్చింది, నీవు వెంటనే ధూపార్తం తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పినప్పుడు అహరోను ఆ ధూపార్తం తీసుకొని ప్రజల్లోకి వెళితే చాలా మంది రక్షించబడ్డారు. ఏం జరిగింది? కొరహు, దాతాను, అభిరాము అనేవాళ్ళు 250 మంది మోషే మీద తిరగబడినప్పుడు అహరోను ఆ ధూపార్తం తీసుకొని పాలెంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. కానీ వ్యతిరేకించినటువంటి కొరహు, ఆ దాతాను, అభిరాము వీళ్ళందరూ భూమి 2 పాయలుగా లోనికి వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. విరోధముగా సనుక్కున్నారు. దేవుని మహిమ ఆకాశం నుండి దిగి వచ్చింది. నా సేవకులైనటువంటి మోషేను కించపరుస్తారా మీరు? నా సేవకులైన అహరోనును కించపరుస్తారా మీరని దేవుడని యెహోవా ఆకాశం నుండి దిగి వచ్చారు. ఆ మహిమ కిందకు దిగి వచ్చి వారితో మాట్లాడినప్పుడు 2 పాయలైపోయింది భూమి. ఈ 250 మంది చనిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మనం ఒక పాట కూడా పాడతాం కదా, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి, పాడైన కోరహు పాపంబు మాని వీరదులై వీరాజిల్లుడి, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. పాడైన కోరహు పాపము, గమనించారా? వ్యతిరేకంగా మాట్లాడము అది పాపము. 3వ వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. 99వ కీర్తన 6వ వచనములో మొదటి వ్యక్తి ఎవరండి? మోషే. 2వ వ్యక్తి ఎవరండి? అహరోను. ఇద్దరు కూడా మధ్యవర్తులుగా ఉన్నారు. 3వ వ్యక్తి ఎవరంటే సమూయేలు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. నా వెంట చెప్తారా? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని వందనాలు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. 3వ మధ్యవర్తి ఎవరు అని అంటే సమూయేలు. చెప్దాము. మొదటి మధ్యవర్తి ఎవరండి? మోషే. 2వ మధ్యవర్తి ఎవరు? అహరోను. 3వ మధ్యవర్తి ఎవరు? సమూయేలు. కనుక సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడు. చూడండి, దేవుడు సమూయేలు పేరు ఇక్కడ చెప్పాడంటే ఎంత గొప్ప ప్రార్థనాపరుడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు బైబిల్లో చూడండి, మరి వాళ్ళందరూ తప్పిదం చేశామని వాళ్ళు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. వారు మిస్పాలో ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం తెరచి ఉంచండి. 1 శామ్యూయల్ 7th చాప్టర్ మీరు తెరచి ఉంచండి. మిస్పాలో అందరూ కూడుకున్నారు. నీళ్లు చేది దేవుని సన్నిధిలో నీళ్లు పోశారు. బకెట్లు నీళ్లు పోశారు. 3వది ఉపవాసం ఉన్నారు. 4వది పాపాలు ఒప్పుకున్నారు. ఫిలిష్తీయులు తెలుసుకొని మరి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ, అయ్యా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారయ్యా, కనుక నీవు ప్రార్థన చేయమని అన్నప్పుడు సమూయేలు ఏం చేశాడు? 7:9లో సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రభువా, వీళ్ళు ఉపవాసం ఉన్నారు. ప్రభువా, వీళ్ళు పాపాలు ఒప్పుకున్నారు. వీరు నీటిని మరి నీ సన్నిధిలో పోశారు. మిస్పాలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. దయచేసి వీరిని క్షమించి నాయన యుద్ధంలో వీరు వెళ్ళకుండానే వాళ్ళందరినీ మీరు బాగు చేయండి, యుద్ధం లేకుండా చేయండి, ఫిలిష్తీయుల మీద జయం అనుగ్రహించండి అనంటే దేవుడైన యెహోవా ఆ ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలుకి జయం అనుగ్రహించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 3వ వారధి ఎవరు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో సమూయేలు. ఒక దైవజనుడు అన్నాడు, మన జంట నగరాలలో చాలా బార్లు ఉన్నాయి. మన జంట నగరాలలో పాపం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. మన జంట నగరాలలో క్లబ్బులు ఎక్కువైపోయాయి. జంట నగరాలలో
మరి చాలా అంటే నేను నా నోటితో చెప్పకూడని చెడ్డ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఆకాశం నుండి సొదొమ గొమొర్రాల వైపుగా వాటిపైన నిప్పులు పోసినట్టుగా ఎందుకు పోయడం లేదంటే, కొంతమంది దైవజనులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థనా పరులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఇది నాశనము కావడం లేదు అని చెప్పారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను నాశనం కాకుండా ఉండడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలని బైబిల్లో మనం చూస్తున్నాం. మీరు దేవుని వాక్యంలో మీరు గమనిస్తే ఇంకా సమూయేలు ఏమన్నాడు? మొదటి సమూయేలు 12:23 నేను చదివి ముగిస్తాను. 12:23లో నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడినగుదును, అది నాకు దూరమవును గాక అని అంటున్నాడు. ప్రార్థన చేయుట మానుట వలన. చూడండి, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడము ఎప్పుడు మానకూడదు. వాళ్ళ శత్రువులే కానివ్వండి, వాళ్ళ స్నేహితులే కానివ్వండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం మనం మానకూడదు. అందుకే నేను చెప్తాను, ఒక చిన్న బుక్లెట్ మీ దగ్గర ఉంచుకోండి. ఒక ఇలాంటి చిన్న బుక్ ఒకటి ఉంచుకోండి. ఒక 10 పేర్లు రాసుకోనండి. వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేయండి. దేవుడు జవాబు ఇచ్చినప్పుడు దాన్ని కొట్టివేయండి. మా దగ్గర కూడా చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. ఫ్రైడే మేము ఆ ప్రార్థనలు చేస్తాం. మరి ఎవరైనా ఆరోగ్యం పొందితే ఆ పేరు మేము డిలీట్ చేస్తాం. ఎందుకంటే ఇంకొక కొత్త పేరు అందులో రాస్తాం. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు, అయ్యా మా పేర్లు రాసుకోనండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ ఉదయం కూడా ఒక 10 మంది కోసమని మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం. వాళ్ళకు మనం చెప్తా ఉంటామా, చర్చిలో మేము ప్రార్థన చేస్తున్నాం మీ వీసాల కొరకని, మీ అనారోగ్యాల కోసమని, మీ ఆరోగ్యం కోసమని, మీ పిల్లల కొరకని మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళంతో సంతోషపడతారు. కాబట్టి మనం కూడాను ఇక్కడ ఏమంటున్నాడు? నా మట్టుకు సమూయేలు అంటున్నాడు 12:23లో మొదటి సమూయేలులో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారు నగదును. ప్రార్థన లేమి పాపము. చెప్దామండి, ప్రార్థన లేమి పాపం. చెప్దాం, మళ్ళీ చెప్దామా? ప్రార్థన లేమి పాపం. నువ్వు పడుకొని చేస్తావో అది నీ ఇష్టం, అది నువ్వు కూర్చొని చేస్తావో అది నీ ఇష్టం, లేదా నేల మీద సాష్టాంగ పడతావో అది నీ ఇష్టం, లేదా నిలబడి ప్రార్థన చేస్తావో అది నీ ఇష్టం. ఒక దైవజనుడి గురించి నేను విన్నాను. పాలంగించేవాడు ఆయన గంటల తరబడి ప్రార్థన చేసుకోవాలి. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వచ్చేదట, ఇలా తూగుతూ ఉండేవాడట. అందుకని ఆయన ఏం చేసేవాడంటే, ఆయనకు ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో నడుచుకుంటానే ప్రార్థన చేసి, ఎందుకంటే కూర్చుంటే నిద్ర వస్తుందని. నీవు ఇలా నడుచుకుంటూ ప్రార్థన చేస్తాడు తెలియదు. కానీ మొత్తానికి ప్రార్థన చేయడము మానివేయద్దు. దేవుడైన యెహోవా 2 పేర్లు, ఆయన గొప్ప ప్రార్థనా పరుల యొక్క 2 పేర్లు 2 సార్లు ఆయన మెన్షన్ చేశాడు. మీరు చూడండి, ఇర్మియా 15:1లో, అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుడదు అని అంటున్నాడు. 2 పేర్లు ఆయన తీసుకున్నాడు. ఒక ఆయన పేరు ఎవరండి? మోషే. రెండవ ఆయన పేరు అంటే దేవునికి బాగా ఇష్టమైనటువంటి 2 ప్రార్థనా పరులు. ఏమంటున్నాడు దేవుడని యెహోవా? అయ్యా, ఆ 2 వచ్చి, మోషే వచ్చి నా ఎదుట నిలబడి, లేకపోతే సమూయేలు వచ్చి నా ఎదుట నిలబడి ఈ ప్రజలను అంగీకరించు ప్రభు అని అంటే నాకు మనస్సు లేదు అని అంటున్నాడు ఆయన. 2 గొప్ప ప్రార్థనా పరుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మాట చెప్తాను నేను, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చీటికి మాటికి మీరేం చేస్తారు అని అంటే ఎక్కడికో పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటారు. మన ఎవరు ఒక ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఉన్నారండి, ఎంతసేపు ఇక్కడ నిలబడ్డారు కదండి, చాలాసేపు మీరు అందరూ నిలబడ్డారు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరో ఒకరు మా కోసం ప్రార్థన చేయాలి. నేనేమంటానంటే, నీ ఇంట్లో నువ్వే యాజకుడు, నీ ఇంట్లో నువ్వే యాజకురాలివి, నీ ఇంట్లో నీవే మధ్యవర్తివి. కాబట్టి నీవు అలాగన ఎవరి మీదనో ఆధారపడేవారు కాదు. మరి ఇప్పుడైతే మోషే లేడు, ఇప్పుడైతే సమూయేలు లేడు, ఇప్పుడైతే అహరోను లేడు, ఆ 3 ప్రార్థనా పరులు మన దగ్గర లేరు. కానీ ఒక ఆయన ఉన్నాడని చెప్తున్నారు దేవుని వాక్యంలో. ఎవరైనా మీరు చూడండి, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక ఈయననే లాస్ట్ అండ్ ఫైనల్, ఈయననే మనకు మధ్యవర్తి. మీరు చూడండి, ఇది అందరం చదవాలి ఒకసారి. తిమోతి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. మొదటి తిమోతి 2:5లో అందరం కలిసి చదువుదాం. ఇది అండర్లైన్ చేసుకోండి.
ఇప్పుడు మోషే లేడు, ఇప్పుడు అహరోను లేడు, ఇప్పుడు సమూయేలు లేడు. ఎవరున్నారు ఇప్పుడు మధ్యవర్తిగా? ఆ దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తాను అర్పించుకొనెను. నాతో చెప్తారా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరటండి? యేసు క్రీస్తు. చెప్తాం ఎవరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? అహరోను దగ్గరికి వెళ్దామా? లేడు ఆయన. మోషే దగ్గరికి వెళ్దామా? లేడు ఆయన. సమూయేలు దగ్గరికి వెళ్దామా? లేడు. ఎక్కడికి వెళ్దామండి? యేసు దగ్గర. చెప్పండి ఎక్కడికి వెళ్దాం? మళ్ళీ చెప్పండి ఎక్కడికి వెళ్దాం? యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కుమార్తెను బాగు చేయండి, నా కుమారునికి రక్షణ ఇవ్వండి. ఎందుకంటే ఆయన క్రయధనముగా తను తానే అర్పించుకొని అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన ఒక్కడే మనకు మధ్యవర్తి. చూడండి ఎంత చక్కగా పౌలు గారు రాస్తున్న, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియో ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనము తను తాను అర్పించుకొనెను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మన మధ్యవర్తి యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన కంటే మించిన వ్యక్తి ఇంకొకరు లేరు. ఆయన సముఖానికి వెళ్ళి ఆయనను అడుక్కోవడము మన ధర్మం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట నేను అడుగుతున్నాను, మీరు మధ్యవర్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఒకసారి తీర్మానం చేయండి. నా ఇంటిలో నేను మధ్యవర్తిని, నా గృహంలో అమ్మగా నేను మధ్యవర్తిని, నాన్నగా నేను మధ్యవర్తిని, ఒక మామగా నేను మధ్యవర్తిని, ఒక తండ్రిగా, ఒక అన్నగా నేను మధ్యవర్తిని, ఒక అక్కయ్యగా నా ఇంటిలో నేను మధ్యవర్తిని. నేను మోషే వల్లే దేవుని దగ్గరకు వెళ్తాను, నేను అహరోను వల్లే దేవుని దగ్గరకు నేను వెళ్ళిపోతాను, నేను సమూయేలు వల్లే దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పగలిగినటువంటి బిడ్డల నుంచి ఆశీర్వాదం తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాల ఆరాధనలో తండ్రి ముగ్గురు మధ్యవర్తుల గురించి మేము ఆలోచన చేశామని మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి శుక్రవారము మధ్యవర్తులుగా ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉపవాస ప్రార్థనలో మధ్యవర్తులుగా ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో తండ్రి మోషే మా మధ్యలో లేడు, అహరోను మా మధ్యలో లేడు, కానీ ప్రభు సమూయేలు మా మధ్యలో లేడు. కానీ తండ్రి మీరు మాకు మధ్యవర్తిగా ఉన్నారు. ఎందుకనగా మీరు క్రయధనముగా మీ ప్రాణాన్ని ఇచ్చినటువంటి ప్రభువుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమందరం కూడా మా మా గృహాలలో నన్ను ఒక మధ్యవర్తిగా, సంఘములో ఒక మధ్యవర్తిగా, ఇంటిలో ఒక మధ్యవర్తిగా మీరు ఎంపిక చేసుకున్నారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అని మళ్ళీ చెప్తామండి. ఆమేన్. ఇంకొకసారి చెప్తామా? ఆమేన్.